గ్రేటర్ హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. సికింద్రాబాద్, క్లాక్ టవర్, మోండా మార్కెట్, రాణిగంజ్, ప్యారడైజ్, బేగంపేట్, సింధీ కాలనీలలో కురుస్తోంది వర్షం. కంటోన్మెంట్, మారేడుపల్లి, పికెట్, కార్ఖానా, డైమండ్ పాయింట్, బోయిన్పల్లిలో భారీ వాన పడుతోంది. నగరు శివారు ప్రాంతాల్లో ముసురు వాన కురుస్తోంది. రాజేంద్రనగర్, మైలార్దేవపల్లి, అత్తాపూర్, బండ్లగూడ, జాగీర్, కిస్మత్పూర్, హైదర్షాకోట్లో వాన పడుతోంది. హిమాయత్ సాగర్, గండిపేటలో కూడా వర్షం పడుతోంది. కోకాపేట్, మణికొండ, పుప్పాలగూడలో కురుస్తోంది వర్షం. ఇక పలు ప్రాంతాల్లో రోడ్లపైన వర్షం నీళ్లు నిలిచిపోయాయి. ఆఫీసులు, స్కూల్స్ నుంచి ఇంటికి వెళ్తున్న విద్యార్థులు, ఉద్యోగులు వర్షాలతో ఇబ్బందులు పడుతున్నారు. మేడ్చల్ జిల్లాలోనూ భారీ వర్షం కురుస్తోంది. ఇక నాగారం, దమ్మాయిగూడ, పోచారం, గట్కేసర్ మున్సిపాలిటీల్లో వాన పడుతోంది. మరోవైపు సిటీలో పలు చోట్ల ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి. నగరంలోని చాలా ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. ఇబ్రహీంపట్నం, ఆదిబట్ల, తుర్కయాంజాల్ మున్సిపాలిటీల్లో, అలాగే మంచాల, యాచార మండలాల్లో వానలు పడుతున్నాయి. ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్ నగర్, నాగోల్, పెద్దంబర్పేట్, అబ్దుల్లాపూర్ మెట్టు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉప్పల్, బోడుప్పల్, ఫీర్జాదిగూడ, చైతన్యపురి, సరూర్ నగర్, మలక్పేట్ ప్రాంతాల్లో చిరుజల్లులు పడుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్లో వర్షాలతో మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ను క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంచారు అధికారులు. అత్యవసరమైతేనే బయటికి రావాలని సూచిస్తున్నారు జీహెచ్ఎంసీ, హైడ్రా అధికారులు. డీటెయిల్స్ అనిల్ లైవ్లో అందిస్తారు. అనిల్, సిటీలో ఏ ఏరియాలో వాన పడుతుంది, డీటెయిల్స్ ఏంటి? సూర్య, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి వల్ల నగరంలో ఒక మోస్తారు నుంచి భారీ వర్షం కురుస్తుంది. మనకి ఈస్ట్ జోన్లో కాసేపటి క్రితం అంటే గత 2 గంటల కురిసినటువంటి ఒక మోస్తారు వర్షానికి విజయవాడ జాతీయ రహదారి మొత్తం కూడా జలదిగ్బంధం అయిపోయింది. అక్కడ ఉన్నటువంటి వాహనాలు కూడా కదలనటువంటి పరిస్థితి. ఇక మరోవైపు సాయంత్రం, ఎందుకంటే ఆఫీసుల నుంచి తమ ఈ నివాసాలకు వెళ్ళేటువంటి సమయం కావడంతో ఒక్కసారిగా 3 కమిషనరేట్ల పరిధిలో కూడా ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్స్ కూడా ఏర్పడుతున్నాయి. మనకి ఈరోజు ఉదయం నుండి కూడా నగర వ్యాప్తంగా కూడా మేఘావృతమై ఉన్నటువంటి హైదరాబాద్ నగరం కాసేపటి క్రితం మనకి మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఒక్కసారిగా పూర్తిగా కూడా మేఘాలు నగరాన్ని కమ్ముకున్నాయి. 3 కూడా మనకి ఎక్కువగా ఈస్ట్ జోన్లో ఈరోజు భారీగా వర్షం కురుస్తుంది. ఈస్ట్ జోన్తో పాటు నార్త్ జోన్ సైడ్ కూడా అటు మనకి ప్యారడైజ్ కానీ, ప్యాట్నీ, సికింద్రాబాద్, అల్వాల్తో పాటు ఇటు తుర్కయాంజల్, అబ్దుల్లాపూర్ మెట్టు, తర్వాత ఉప్పల్, ఎల్బీనగర్, రామంతాపూర్ ఈ ఏరియాలో కూడా ఒక మోస్తారు వర్షం కురుస్తుంది. ఇంకా మనకి ఎందుకంటే గత 2 గంటలకి ఇప్పటికీ మనం కనుక తేడాలు గమనిస్తే ఇంకా వర్షం పెరుగుతూనే తప్ప తగ్గడం అయితే ఎక్కడా లేదు. దీంతో మనకి హయత్ నగర్లో కూడా అక్కడ ఉన్నటువంటి కొన్ని లోతట్టు ప్రాంతాలు కూడా ప్రస్తుతం జలమయమైపోయాయి. అక్కడ ఉన్నటువంటి రోడ్లు కానీ, లోతట్టు ప్రాంతాలు కానీ, కొంత స్కూల్లో కూడా అక్కడ ఉన్నటువంటి స్కూల్లో కూడా వరద నీరు చేరడంతో విద్యార్థులు ఇంటికి వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందుల పరిస్థితి ఏర్పడింది. ఇక మరోవైపు ట్రాఫిక్ పోలీసులు కూడా ఆ యొక్క హయత్ నగర్ సర్కిల్ వద్ద కూడా ఎక్కడ కనిపించట్లేదంటూ కూడా స్థానిక అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా వేడుకుంటున్నారు. ట్రాఫిక్ పోలీసులు కనుక రోడ్లపైకి వస్తే కొంత ట్రాఫిక్ని క్లియర్ చేస్తే అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఆ స్కూల్ నుండి బయటికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. మరోవైపు ట్రాఫిక్ కూడా ఎట్లాంటి ఇబ్బందులు అని చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఇప్పటికే మనకి సెంట్రల్ సిటీలో కూడా వర్షం తీవ్రత ఇంకా పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. కాసేపటి క్రితం మనకి మోస్తారుతో అంటే ఒక ముసురుతో కూడినటువంటి వర్షం ఇంకా పెరుగుతుంది. ఇదే వాతావరణం దాదాపు మరొక 3 రోజుల పాటు కూడా ఇదే వర్షం ఉన్నదని చెప్తున్నారు. ఇక హైదరాబాద్లో మాత్రం దాదాపు ఇంకొక 2 గంటల పాటు కూడా ఒక తక్కువ సమయంలో ఎక్కువ వర్షం కొన్ని ప్రాంతాల్లో కురిసేటువంటి అవకాశం ఉందంటూ కూడా ఇప్పటికే ఐఎండీ కూడా హెచ్చరికలు జారీ చేసింది. దీంతో ఎమర్జెన్సీ మాన్సూన్ టీములతో పాటు అటు హైడ్రా, జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఎక్కడికక్కడ అలర్ట్ అయిపోయారు. మ్యాన్హోల్స్ కానీ, తర్వాత కొన్ని లోతట్టు ప్రాంతాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ మూసీ పరివాహక ప్రాంతాలతో పాటు అక్కడ నివాసం ఉంటున్న వారిని అలర్ట్ చేశారు. ఇక మరోవైపు బంజారా హిల్స్, పంజాగుట్ట, జూబ్లీ హిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి ఐటీ కారిడార్లో కూడా ఆఫీసుల సమయం ముగుస్తుంది కాబట్టి అక్కడ కూడా ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా అక్కడ గచ్చిబౌలి పోలీసులు కానీ, మాదాపూర్ పోలీసులు కానీ రోడ్లపై ఎక్కడికక్కడ అలర్ట్ అయిపోయారు. వెంటనే ట్రాఫిక్ ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నారు. కమాండ్ కంట్రోల్ నుంచి కూడా ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తున్నారు. ఎందుకంటే ఏదైనా వెహికల్ అక్కడ బ్రేక్ డౌన్ అయితే కనుక ఈ వర్షానికి ఇంకా కొంత ట్రాఫిక్ జామ్ ఏర్పడే క్రమంలో డ్రోన్ల సహాయంతో కూడా ఎక్కడికక్కడ ట్రాఫిక్ను క్లియర్ చేసేటువంటి పనిలో ఉన్నారు. ఇక మరోవైపు ఇప్పటికే గతంలో కురిసినటువంటి వర్షాల కారణంగా కూడా హైదరాబాద్ నగరంలో కొంత రోడ్లు కూడా గుంతలు ఏర్పడి కొంత ట్రాఫిక్ మూవ్మెంట్ కూడా స్లోగా ఉంది కాబట్టి చాలా ఏరియాలో మనకి ఈస్ట్ జోన్లో ఎక్కువగా వర్షం కురిసింది. ఇంకా కంటిన్యూస్గా
వర్షం కురుస్తుంది కాబట్టి సో తక్కువ సమయంలో ఎక్కువ వర్షం కురవడంతోనే ఈ లోతట్టు ప్రాంత ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలంటున్నారు. అటు జాతీయ రహదారి పైన కూడా నీరు నిలవడంతో ఇటు హైదరాబాద్ నుంచి అటు విజయవాడ జాతీయ రహదారి అటు కోదాడ కానీ సూర్యాపేట అటు నల్గొండ జిల్లాలకు సంబంధించి వెళ్ళే వాహనాలకు తప్పని ఇబ్బందులని చెప్పవచ్చు. అటు నుండి ఇటు కూడా విజయవాడ జాతీయ రహదారి పైన అక్కడి నుండి ఇటు హైదరాబాద్ నగరానికి రావాలనుకున్న వారికి కూడా ఈ వర్షం నీరు వల్ల కొంత ఇబ్బంది ఏర్పడుతుంది. ఇక మరోవైపు సెంట్రల్ సిటీలో కూడా ఎక్కువ వర్షం కురుస్తుంది. ఇక వికారాబాద్ జిల్లా సిటీ శివారు ప్రాంతాలైనటువంటి రాజేంద్ర నగర్, మైలార్దేవుపల్లి, తర్వాత అత్తాపూర్, నార్సింగి, కోకాపేట్, వికారాబాద్ జిల్లాలోని కొన్ని ఏరియాలో కూడా ఒక మోస్తారు వర్షంతో పాటు భారీ వర్షం కురుస్తుంది. ఇక మరోవైపు ఈ భారీ వర్షానికి లోతట్టు ఏరియాలతో పాటు వాగులు, వంకలు, చెరువులు కూడా పొంగి పొర్లుతున్నాయి వికారాబాద్ జిల్లాలో. సో ఒక్కసారిగా కురిసినటువంటి వర్షానికి ఈ యొక్క సిచ్యువేషన్ ఏర్పడింది. ఇక మరోవైపు మనకి మధ్యాహ్నం కూడా చూడొచ్చు, దాదాపు మెదక్ జిల్లాలో 13 సెంటీమీటర్ల వర్షం కురిసింది. జిల్లాలో కూడా ఇదే పరిస్థితి ఉంటే కూడా ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు కరీంనగర్, వరంగల్, ఎక్కువగా మెదక్లో ఈ వర్ష తీవ్రత ఎక్కువగా ఉంది. ఇక మరోవైపు ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం కూడా హైదరాబాద్తో పాటు జిల్లాలో కూడా కురుస్తుంది. ఇక మరోవైపు ఉత్తర తెలంగాణలో ఈ యొక్క వర్ష తీవ్రత అనేది ఎక్కువగా ఉంది. ఆదిలాబాద్ జిల్లాలో కూడా ఉరుములు మెరుపులతో పాటు ఈదురు గాలులతో కూడినటువంటి వర్షం కూడా కురుస్తుంది. సో మొత్తం ఎంటైర్ స్టేట్లో ఎక్కువగా ఉత్తర తెలంగాణతో పాటు హైదరాబాద్ నగరం మాత్రం మొత్తం ముసురుతో కూడినటువంటి వర్షం, కొన్ని చోట్ల ఒక మోస్తారు నుండి భారీ వర్షం అయితే కురుస్తుంది. దీంతో ఎక్కడికక్కడ అలర్ట్గా ఉండాలంటూ కూడా చెప్తున్నారు. మరోవైపు ఈ ముసురు ఇలానే కంటిన్యూ అవుతుందంటూ కూడా ఇప్పటికే వెదర్ ఎక్స్పర్ట్ చెప్తున్నారు. కాబట్టి ఈ ఎలక్ట్రికల్ పోల్స్ వద్ద కానీ లేదంటే పాత గోడలు ఎక్కడైతే ఉంటాయో సో ఆ గోడల వద్ద ఎక్కువ పబ్లిక్ నిల్చోకూడదంటూ చెప్తున్నారు. ఇక మరోవైపు అత్యవసరం అయితేనే బయటికి రావాలి. సో అత్యవసరం అయితేనే బయటికి రావాలంటూ కూడా చెప్తున్నారు. సో ఎందుకంటే ట్రాఫిక్ సమస్య ఉంటుంది, వర్షానికి ఇబ్బందులు పడకుండా ఉండాలంటే అత్యవసర పని అయితేనే బయటికి రావాలంటూ చెప్తున్నారు. ఇక మరోవైపు ఇటు ప్రైవేట్ ఆఫీసులో కానీ గవర్నమెంట్ ఆఫీసులో కానీ మరి ఆఫీసుల టైమ్స్ కూడా ఇప్పటికే క్లోజ్ అవుతాయి కాబట్టి సో కొంత ట్రాఫిక్ కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఎప్పటికప్పుడు ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు. మరోవైపు కొంత ఏదైనా మాన్యువల్స్ ఇబ్బంది కానీ లోతట్టు ప్రాంతాలు ఏదైనా ఉంటే సో ఆ ఏరియాలో కాకుండా ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకొని సో అక్కడి నుండి ప్రయాణాలు చేయాలంటూ కూడా చెప్తున్నారు. సో ఈ వర్ష తీవ్రత అనేది ఈ రాత్రి కావస్తున్న ఇంకా పెరుగుతూనే ఉంది. సో ఇదే పరిస్థితి మరొక 2 గంటల పాటు కూడా ఉంటుందంటూ చెప్తున్నారు. ఇక మనకి కొన్ని అలర్ట్స్ కూడా జారీ చేశారు. హైదరాబాద్లోని ఈస్ట్ సైడ్ ఎక్కువగా వర్షం కురుస్తుంది. ఉప్పల్, ఎల్బీ నగర్, తర్వాత రామంతాపూర్, తుర్కాయంజలు, అబ్దుల్లాపూర్ మెట్లో ఈ వర్ష తీవ్రత ఎక్కువగా ఉన్నది. ఇటు ఏదైతే మనకి నార్త్ అండ్ వెస్ట్ సైడ్ కొంత ఒక మోస్తారు వర్షంతో పాటు ముసురుతో కూడినటువంటి వర్షం స్టిల్ నౌ ఇంకా కురుస్తూనే ఉంది. సో ఎప్పటికప్పుడు వాతావరణ శాఖ అధికారులు కూడా మనకి అప్డేట్స్ ఇస్తున్నారు. కాబట్టి సో ఈ వర్ష తీవ్రత అనేది ఇంకా ఈ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి వల్ల మరొక 3 రోజుల పాటు కూడా ఇదే పరిస్థితి కంటిన్యూ అవుతుంది. కాబట్టి సో ప్రజలంతా కూడా అలర్ట్గా ఉండాలి అని అధికారులు అయితే చెప్తున్నారు. సో ప్రజెంట్ మాత్రం ఎంటైర్ సిటీ వ్యాప్తంగా వర్షం కురుస్తుంది. సో ట్రాఫిక్ కూడా కొంత కొన్ని చోట్ల మూవ్ అవుతున్నా కూడా కొన్ని చోట్ల స్లోగా మూవ్మెంట్ ఉన్నది. సో మొత్తానికైతే ఇదే ఇది ఒక దాదాపు రాత్రి 10 గంటల వరకు కూడా ఈ వర్ష ముసురు అనేది కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సో ప్రత్యామ్నాయ మార్గాలతో పాటు అత్యవసరమైతే తప్ప బయటికి ఎవరు రావద్దంటూ కూడా అటు వాతావరణ శాఖ అధికారులతో పాటు హైడ్రా, మాన్సూన్ టీములు కూడా చెప్తున్నాయి. మరోవైపు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు కూడా కొన్ని చోట్ల వీచేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు మాత్రం అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు. సూర్య.